ఈరోజు మన వీడియోలో వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది బ్యాక్ నెక్ అండి. ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ రెండు వైపులా వచ్చింది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ క్రాస్గా రాలేదండి, సాదాగా వచ్చింది. మన మెజర్మెంట్స్ అన్నీ కూడా లైనింగ్ క్లాత్ మీద తీసుకోవాలండి. 1 మీటర్ అండి లైనింగ్ క్లాత్. ఇలా 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసిన స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలండి. నడుము మడత కోసం అండి ఇది. ఇప్పుడు నడుము పొడవు చూసుకోవాలండి. నడుము పొడవు బ్యాక్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వరకు కూడా ఈ విధంగా ఎంత పొడవు ఉన్నదో ఆది బ్లౌజ్తో ఈ విధంగా చూసి మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలండి. మనం ఇలా మార్క్ చేసుకుంటే మన నడుము పొడవు వచ్చి 15 ఇంచులు వచ్చిందండి. చూసారు కదండి, కరెక్ట్గా 15 ఇంచుల పొడవు వచ్చిందండి మనకి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా లైను మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు నడుము రెండు వైపులా సైడ్ జాయింట్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలా సమానంగా పెట్టుకొని రెండు జాయింట్లు కూడా నడుము సెంటర్లో ఈ విధంగా మడత పెట్టుకుని నెక్ డౌన్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. నెక్ డౌన్ ఎంత పెట్టాలి అనేది ఆది బ్లౌజ్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, లేదంటే నెక్ పెద్దదైపోతుందండి. ఇప్పుడు వేస్ట్ లూజ్ చూసుకోవాలండి. ఈ విధంగా ఇలా చూసుకుంటే వేస్ట్ లూజ్ ఆది బ్లౌజ్తో 29 ఇంచులు వచ్చిందండి. కానీ వాళ్ళు కొంచెం లూజ్ పెట్టమని చెప్పారండి, అందుకని నేను 30 ఇంచులు మెజర్మెంట్ చేశానండి. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4 భాగం 7.5 ఇంచులు కదండి. ఇలా 7.5 ఇంచులకి బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, 2 ఇంచులు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దామండి. చెస్ట్ లూజ్ కోసం మనం ఇలా చెస్ట్ దగ్గర ఈ విధంగా చూస్తే మాత్రం మనకి కొలత ఎక్కువ వచ్చేస్తుందండి. సాగిపోయి మెడ నెక్ సాగిపోవడం వల్ల ఎక్కువ వస్తుంది. మనం ఇక్కడ చూసుకోవాలండి. చెస్ట్ లూజు ఈ విధంగా చూసుకుంటే 17 ఇంచులు వచ్చిందండి మనకి. చూసారు కదండి, 17 ఇంచుల ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి అందులో సగం 8.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం అండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కులను ఈ విధంగా స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా తర్వాత వచ్చి షోల్డర్ అండి. షోల్డర్ చిన్న సైజు కింద పెద్ద సైజు కింద అని పెట్టండి. ఇలా ఉక్సుల దగ్గర నుంచి ఉక్సుల పట్టీ దగ్గర నుంచి ఈ విధంగా సర్దుకుని నేను ఈ ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత అయితే ఉందో అంతా అలా ఈ విధంగా మార్క్ చేసుకుంటానండి. నేను ఇలా మార్క్ చేసుకుంటే షోల్డర్ కరెక్ట్గా వస్తుందండి మనకి. షోల్డర్ జారిపోతుంది అనే కంప్లైంట్ లేకుండా ఖర్చులతో సహా ఈ విధంగా మార్క్ చేసుకుంటానండి. నేను ఇదే మెథడ్లో తీస్తానండి షోల్డర్ ఎప్పుడు కూడా. మీకు చెప్పాను కదండి, ఇలా చూసుకుంటే నాకు 5.25 ఇంచులు వచ్చిందండి షోల్డరు. టేప్తో కొలుచుకుంటే ఇదే 5.25 ఇంచులు వచ్చింది. ఇదే 5.25 ఇంచులు ఇక్కడ కూడా చంక డౌన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇలాగా. తర్వాత చంక డౌన్ ఎంత పెట్టాలి అన్నది ఇదే ఆది బ్లౌజ్తో ఈ విధంగా మార్క్ చేసుకుంటానండి. నేను ఖర్చుతో సహా మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఎంత ఉన్నదో చూసుకుని ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా, ఇలా చంక రౌండ్ కోసం ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి పావు తక్కువ పైన ఖర్చు వదిలిపెట్టేసి చూస్తే పావు తక్కువ 6 ఇంచులు వచ్చిందండి. 5.25 ఇంచులు. ఈ కార్నర్ దగ్గర 1.25 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా చంక రౌండ్ తిప్పుకోవడం కోసం టేప్ని ఈ విధంగా పెట్టి ఇలా మధ్యలోకి ఇలా మడత పెట్టి ఈ మధ్యలో మడత పెట్టిన దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే చంక రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు. ఇప్పుడు చంక లూజు ఎంత ఉన్నది అన్నది మనం ఈ ఆది బ్లౌజ్ మీద ఇలా చూసుకోవాలండి. ఇలా ఈ ఆది బ్లౌజ్ చంక లూజ్ ఎంత ఉన్నది అని చూసుకుంటే మనకి 8.5 ఇంచులు వచ్చిందండి. ఇదే విధంగా పైన ఖర్చుకి పక్కన క్లాత్ కూడా స్టిచ్చింగ్ కోసం కొంచెం ఒక పావు ఇంచు వదిలిపెట్టి ఈ విధంగా కొలిచి చూసుకుంటే మనకి కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చేసిందండి. చూసారు కదండి, మనకి 8.5 ఇంచులు వచ్చేసింది. మనం ఏమి మెజర్మెంట్స్ ఏమి మార్చక్కర్లేదండి, అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. కరెక్ట్గా వచ్చేసింది 8.5 ఇంచులు. అందుకని మనకు సరిపోతుందండి. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చి 2 మీద ఒక గీత వచ్చిందండి. 2 ఇంచుల మీద ఒక గీత. ఇప్పుడు దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని మనం ఈ విధంగా నెక్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. నెక్ డౌన్ దగ్గర ఇప్పుడు ఇలా లైన్గా స్ట్రైట్ ఒక లైన్ తీసుకోవాలి. మనం నెక్ రౌండ్ అయితే ఇప్పుడు కట్ చేయమండి. అలాగే కొలత కూడా అంత పర్ఫెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదండి, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదండి. అందుకని దాని ప్రకారమే మనకి స్టిచ్చింగ్ కూడా వస్తుందండి. వర్క్ ఎలా ఉందనేది దాని ప్రకారంగా. అందుకని మనం కొలతలు తీసుకున్న ప్రకారంగా నెక్ వదిలేసి మిగతాదంతా కూడా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చంక లూజ్ దగ్గర మనం మార్క్ చేసుకున్న దగ్గర చిన్న టక్ తీసుకోవాలండి. ఈ విధంగా నెక్ దగ్గర కూడా ఇలాగే టక్ తీసుకోవాలండి. ఇప్పుడు నడుము పార్ట్ అయిపోయింది కదండి కటింగు. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ చివర ఆ చివరి నడుము పార్ట్ తీసాం, ఈ చివర హ్యాండ్స్ కోసం తీసుకోవాలండి. మీటర్ క్లాత్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి ఖర్చుతో సహా. హ్యాండ్స్ డౌను
చంక లూజు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్తో. ఇదే విధంగా మనం పొడవు లూజ్ ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలండి. చూడండి 8.5 ఇంచుల లూజు వచ్చేసిందండి మనకి హ్యాండ్ లూజు. మనకు సరిపోయింది కాబట్టి ఇలా ఈ విధంగా ఖర్చు వదిలిపెట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. అయితే నేను 2 లేయర్స్ మాత్రమే కట్ చేస్తున్నానండి. మీకు అర్థమవుతుంది వీడియోలో చూస్తే. చూడండి పై 2 లేయర్లు మాత్రమే కట్ చేశానండి నేను. ఇదే విధంగా కట్ చేసినట్టుగా ఇలా అడుగు లేయర్లకు కూడా ఇలాగే 2 లేయర్లు కట్ చేసిన తర్వాత ఇలా మార్క్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుని క్లాత్ని ఇప్పుడు 1 ఇంచ్ కిందకి ఫ్రంట్ పార్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసేది 1 ఇంచ్ కిందకి ఇలా ఈ విధంగా చేసుకుని చంక దగ్గర ఈ మార్క్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టి ఇలా మడత పెట్టి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలండి ఇలా. ఇప్పుడు ఆ మార్క్ చేసుకున్న దగ్గర 30 ఇంచు వరకు ఒక మార్క్ చేసుకుని ఈ 3 మార్కులను ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలండి. చంక ఫ్రంట్ పార్ట్ కరువు కోసం అండి. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కరువు తీయాలి కదా, దానికోసం అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం చిన్న టక్ తీసుకోవాలండి హ్యాండ్స్ దగ్గర. అలాగే సెంటర్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిందండి. మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం సర్దుకుని చూసుకోవాలండి. అన్ని పార్ట్లు కూడా మనకు సమానంగా వస్తాయా లేదా అన్నది కూడా అడ్జస్ట్ చేసి చూసుకుని అప్పుడు మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలండి ప్రతి చోట కూడా. అయితే మనం కింద డాట్ వేసేటప్పుడు మనకు కొంచెం లూజు అవసరం అవుతుందండి, చెస్ట్ లూజు. అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలండి. 1 ఇంచ్ వరకు ఇలా మడత చూసి తీసేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. నెక్ కూడా కట్ చేయలేదు కదండి మనం, అక్కడ కూడా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం కూడా డ్రా చేసుకున్నాం కదండి. ఈ నెక్ దగ్గర కూడా ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి. నెక్ డౌన్ ఎంత తీయాలనే దానికోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలండి. సేమ్ అలాగే మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు డాట్ సెంటర్ పాయింట్ ఎక్కడికి వచ్చింది అనేది మనం ఆది బ్లౌజ్తోనే ఈ విధంగా చూసుకోవాలండి. పైన ఖర్చు వదిలిపెట్టి ఇలా ఖర్చు కోసం వదిలేసి కుట్టు దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్ ఎక్కడికి వచ్చింది అనేది సాగదీయకుండా అలానే లూజు వదలకుండా సమానంగా పరుచుకొని మనం ఇక్కడ మార్క్ పెట్టుకోవాలండి. డాట్ ఎంత పొడవు ఉందో ఖర్చుతో సహా కూడా దీనికి కూడా ఇలా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఈ విధంగా ఖర్చుకి పాయింట్కి కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన ఖర్చుకు వదిలిపెట్టి చూసుకుంటే మనకి సెంటర్ పాయింట్ 10.5కి వచ్చిందండి. 10.5 ఇంచులు వచ్చింది. డాట్ పొడవు వచ్చి 3 ఇంచులు వచ్చిందండి మనకి ఈ విధంగా ఖర్చుతో సహా. ఇదే విధంగా 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు డౌన్ క్రాస్ బెల్ట్ ఎంతవరకు తీయాలి మనం కటింగ్ అనేది కూడా దీన్ని బట్టి ఈ విధంగా ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలండి. క్రాస్ బెల్ట్ దగ్గర ఖర్చు వైపు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇలా ఉక్సులు పట్టి ఇలా సమానంగా క్లాత్కి సమానంగా సర్దుకుని ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ ఇలాగే చేయకూడదండి, కానీ మార్క్ మాత్రం ఈ విధంగా తీసుకోవాలండి. ఈ విధంగా చంక రౌండ్ నెక్ రౌండ్ ఇలా ఉక్సులు పట్టి ఎక్కడికి వచ్చిందో ఇలా ఒక మార్క్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ వేస్తాం కదండి ఉక్సులు పట్టి వైపు, డాట్ కోసం ఇంకొక 1/2 ఇంచు ఇలా 1 ఇంచు వరకు కూడా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 3 మార్కుల్ని ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇలా స్కేల్తో నీట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి మనకి నీట్గా ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నెక్ వెడల్పు మనం ఎంత పెట్టామండి, కింద 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని మనం పావు తక్కువ 3 ఇంచుల వరకు పెట్టాం కదా, అదే 3.25 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు డాట్ కోసం అండి అదే మనం ఎంత అయితే మార్క్ చేసుకున్నాం అదే 3 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. పావు తక్కువ 3 కానీ 3 ఇంచులు కానీ ఇలా మార్క్ చేసుకోవాలి డాట్ కోసం. ఇక్కడ పావు తక్కువ 3 వచ్చింది, ఆ పావు తక్కువ 3 వదిలిపెట్టి ఈ విధంగా కొలుచుకోవాలండి. ఇక్కడ మనకి 7.5 కదండి మనం వేస్ట్ లూజ్, ఆ 7.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడికి వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ లూజు. ఇలా ఈ సంఖ దగ్గర నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేస్ట్ది ఈ 2 ఇంచులు కూడా మనకు ఖర్చుకు సరిపోతుందండి. మనం ఎక్స్ట్రా తీసుకున్న ఇంచు కూడా మనకు ఖర్చు భాగంలోకి ఉపయోగపడుతుందండి ఇలా ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరువు తీసుకోవాలి కదండి, దానికోసం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ కూడా దీన్ని కూడా ఇలా ఎల్ షేప్లో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత ఇదే విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీసుకోవాలండి. ఈ విధంగా ఇలా లోతు తీసుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ వరకు దీన్ని కొలుచుకోవాలండి మనం. చూసారు కదా, 5.25 దగ్గర నేను చిన్న మార్క్ పెట్టుకున్నానండి. ఒక 1/2 ఇంచ్ వరకు ఇక్కడ డాట్ వేస్తాం కదండి, ఆ డాట్ కోసం ఆ 1/2 ఇంచ్ వరకు వదిలేసి మళ్ళీ మిగతాది కొలుచుకుంటే ఇలా 8.5 ఇంచులు నాకు సరిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ కూడా మనకి లూజ్ కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసేసుకోవాలండి, కటింగ్ చేసేసుకోవాలి. ఖర్చులతో సహా మనం కొలుచుకున్నాం కదండి. ఫ్రంట్ అయితే కొంచెం క్లాత్ వదిలి కట్ చేస్తున్నానండి. వర్క్ బ్లౌజ్ అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలని చెప్పాను కదండి, దానికోసం. ఇదే విధంగా కటింగ్ అయితే అయిందండి. మనం డాట్స్ అయితే వేసుకోలేదు కదండి, మార్కులు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. 3 వంతుల్లో ఒక వంతు మాత్రమే ఇలా మడత పెట్టుకోవాలండి. 3 భాగాల్లో ఒక భాగం మాత్రమే మడత పెట్టాలండి. మధ్యలోకి మడత పెట్టుకుంటే షోల్డర్ దగ్గర మనకి డాట్ పక్కకు వచ్చేస్తుందండి సైడ్కి. అందుకని ఈ విధంగా మడత పెట్టుకుని ఈ విధంగా మనం కొలత వేసుకున్న దగ్గర ఇలా పెట్టుకుని ఇలా మడత వేసుకోవాలండి. ఇలా చూసుకోవాలి డాటు. మెయిన్ డాట్ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 3 ఇంచులు డాట్ అనుకున్నాం కదండి మనం. మీరైతే కొలుచుకుని 1.5 వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి, సరిపోతుంది మెయిన్ డాట్ దగ్గర. ఇలా మెయిన్ డాట్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకుంటే సమానంగా వస్తుందండి. ఇలాగ 3 వంతులు ఒక వంతు మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవండి 3 ఇంచులు అనుకున్నాం కదండి, అదే 3 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉక్సుల దగ్గర డాట్ వస్తుందని చెప్పాను కదండి, పైన కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఒక 1/2 ఇంచ్ కిందకి రావాలండి డాటు. అందుకని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక నుంచి వచ్చే డాట్ చూసుకోవడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి క్లాత్ని ఇలా ఈ విధంగా చూసుకోవాలండి. ఇలా చూసుకుంటే మనకి స్టిచ్చింగ్ వేసేటప్పుడు కానీ మార్క్ చూసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా వస్తుందండి కప్ షేపు. ఈ డాట్లు కరెక్ట్గా వస్తే మనకి కప్ షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఇదే విధంగా చూసుకోవాలండి. చంకలో డాటు ఇది 2.5 ఇంచులండి. ఇది 3.5 ఇంచుల వరకు లేదా 4 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చండి. ఈ సైడ్ డాట్ ఈ ఉక్సుల దగ్గరది 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్లని మనం మీకు అంతగా కావాలని ఇలా టేపుతో కూడా కొలుచుకోవచ్చండి. మీకు ఇలా కూడా చూసుకోవచ్చు. 4 లేదా పావు తక్కువ 4 అలా వరకు మార్క్ చేసుకోవచ్చండి. సెంటర్ పాయింట్ ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా సేమ్ ఇలాగే వస్తుందండి మనకి. ఇలా మార్క్ చేసుకుంటే ఇలాగే కనుక మార్క్ చేసుకుని ఈ విధంగానే కనుక మీరు డాట్స్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వర్క్ మనం సమానంగా వేసి చూసుకోవాలండి. ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. మనకు సైడ్ జాయింట్ పడద్దండి. అవసరమైన జాయింట్ అతుక్కోవాలి కానీ సెంటర్ పాయింట్ మాత్రం తప్పించకూడదండి మనం. ఇలా ఇక్కడ జాయింట్ పడుద్ది. జాయింట్ పడినా కొంచెమే కదా అని మనం క్రాస్ పక్కకి జరపకూడదండి. నెక్ సెంటర్ పాయింట్ చూసుకుని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ అయితే వెడల్పు ఇచ్చేసాడండి మనకి. 1 ఇంచ్ వరకు కూడా మనకి వెడల్పు ఇచ్చాడు. ఇలా ఫోల్డింగ్ మీద చూసుకుంటే 1/2 ఇంచ్ వరకు కూడా మనకి ఎక్స్ట్రా వచ్చిందండి నెక్. మనం అదే నెక్ వెడల్పుతో మనం తీసుకుంటే కనుక స్టిచ్చింగ్ తేడా వస్తుంది, షోల్డర్ కూడా జారిపోతుంది. అలా జారకుండా ఉండడం కోసం మనకి ఎంత ఎక్కువ వచ్చిందో చూసుకుని కొలత మనకి ఎంత అవసరం అవుతుందో స్టిచ్చింగ్ కోసం మీకు స్టిచ్చింగ్లో కూడా క్లియర్గా అర్థమవుతుందండి. ఈ టిప్పు చిన్న టిప్ ఉందండి ఇక్కడ, స్టిచ్చింగ్లో చెప్తాను. ఇలా క్రాస్గా పెట్టి మనకి ఎక్స్ట్రా ఉన్నది ఇలా వదిలేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర ఇలా మెయిన్ క్లాత్ కొంచెం పక్కకు పెట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోవాలండి. ఈ టిప్ నేను స్టిచ్చింగ్లో చెప్తానండి మీకు. ఇక్కడ ఈ వెడల్పు ఎలా తగ్గించుకొని అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా 1కి 2 సార్లు చూసుకుని మనం ఈ వర్క్ వచ్చిన చోట 2 సమానంగా పెట్టుకుని ఇలా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకుని చూసుకుని ఫ్లవర్ సెంటర్ పాయింట్ వస్తుంది కదండి వర్క్. ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ వచ్చేలాగా చూసుకుని 1కి 2 సార్లు చూసుకుని మనం కట్ చేసుకోవాలండి. వర్క్ బ్లౌజ్ కదండి, మళ్ళీ వర్క్ సరిగ్గా రాకుండా మనకి ఇబ్బంది పడుద్దండి. అందుకని ఇదే విధంగా ఇలా కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఇలా చిన్న టక్ తీసుకోవాలండి మెయిన్ పార్ట్లో కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సాదా వచ్చిందని చెప్పాను కదండి, క్రాస్గా రాలేదండి. అయితే మెయిన్ పార్ట్ సాదా వచ్చిన ఫ్రంట్ పార్ట్ మనం లైనింగ్ క్లాత్ క్రాస్ తీసుకున్నాం కదండి, అందుకని ఇలా కూడా స్టిచ్ చేసేయచ్చండి. ఎందుకంటే ఇలా స్టిచ్చింగ్ చేసినా కూడా బ్లౌజులు పర్ఫెక్ట్గా బాగానే వస్తున్నాయని చెప్తారండి కస్టమర్స్ అందరూ కూడా. బాగుందండి, బాగా కుట్టారని చెప్తారండి.
అందుకని నేనైతే ఇలాగే వేసుకుంటానండి. పైన కట్ చేసి అతుకు వేయడం అయితే నాకు అసలు ఇష్టం ఉండదండి. ఫినిషింగ్ బాగోదండి. అతుకు వేసి జాయింట్ చేసినట్టు తెలిసిపోతుంది. అందుకని నేనైతే ఇలాగే కట్ చేసుకుంటానండి. మెయిన్ క్లాత్ సాదా వచ్చిన వర్కులు ఈ విధంగానే కట్ చేస్తానండి. అవసరమైతే జాయింట్లు కలుపుకుని అయినా మనం 1-2 సార్లు చూసుకుని పర్ఫెక్ట్గా ఇక్కడ జాయింట్ పడద్దండి. ఈ విధంగా టక్స్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్ చేసుకోవాలండి. సాదాగా వచ్చిందని చెప్పాను కదా. లైనింగ్ క్లాత్ క్రాస్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ బాగుంటుందండి స్టిచ్చింగ్ అయిన తర్వాత. ఈ 2 పార్ట్లు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ కోసం మనం కొలత చూసుకోవాలి. 7.5 ఇంచులు ఏమో లూజు, 2 ఇంచులు ఖర్చు, అలా 9.5 ఇంచుల వరకు కూడా మనకి క్రాస్ బెల్ట్ సరిపోతుందిలేండి. మిగిలిన క్లాత్ మనకి ఇలా 2 క్రాస్ బెల్ట్లు కూడా డబుల్ ఫోల్డింగ్ మీద నేను కొలత చూసుకుంటున్నానండి. ఈ విధంగా ఇలా ఓపెన్ చేస్తే 2 క్రాస్ బెల్ట్లకి డబుల్ ఫోల్డింగ్ మీద వస్తుందండి. ఇలా నీట్గా సర్దుకుని ఎక్కువ తక్కువ పెట్టారు క్రాస్ బెల్ట్ అని కూడా కంప్లైంట్ చేస్తారండి కస్టమర్స్. అందుకని నేను ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెడతానండి. ఇలాగే చూసుకుంటానండి. మనకు లూజ్ అయితే సరిపోయింది. ఇప్పుడు కాజాల పట్టీ వైపు క్రాస్ బెల్ట్ పొడవు ఎంత ఉందో నేను కొలుచుకు చూసుకున్నానండి. పావు తక్కువ 3 ఇంచులు వచ్చిందండి మనకి కాజాల పట్టీ వైపు. అలాగే ఖర్చు వైపు కూడా కొలిచి చూసుకుంటానండి. ఆది బ్లౌజ్తో మనకి ఇక్కడ ఇలా 2.5 ఇంచులు వచ్చిందండి. ఇది ఈ మధ్యలో కూడా 2 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ 3 మార్కులు ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి. అప్పుడు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత క్రాస్ బెల్టే మనకు వస్తుందండి. ఈ విధంగా సమానంగా చూసుకుని రెండును ఇలా కట్ చేసుకోవాలండి. ఖర్చుకు వదిలిపెట్టి మాత్రమే కట్ చేసుకోవాలి. ఖర్చు అయితే మర్చిపోవద్దండి బిగినర్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి హ్యాండ్స్ కటింగ్ అయితే పూర్తయిందండి మనకి. ఇది క్రాస్ బెల్ట్ అండి. స్టిచ్చింగ్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. కటింగ్ అయితే పూర్తయిందండి మనకి ఈ వీడియోలో.